సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సర్వీస్ బుక్ వెబ్సైట్కి సంబంధించి మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి కొంతమంది డౌట్స్ అడిగారు. ముందుగా బయోమెట్రిక్ అథెంటికేషన్ గురించి మాట్లాడుకునే ముందు మన సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఈ సర్వీస్ బుక్ వెబ్సైట్లో ఉన్నటువంటి చిన్నపాటి లోపాలు సరిచేసిన తర్వాత మనం బయోమెట్రిక్ అథెంటికేషన్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో ఎంప్లాయీ డీటెయిల్స్కి సంబంధించి ఎక్కడా కూడా మనకు ఏమీ కనపడలేదు, తప్పులేం కనపడలేదు, అంతా కరెక్ట్గానే ఉంది. సో ఈ పర్సనల్ డీటెయిల్స్లో ఎంప్లాయీ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. అయితే అటాచ్మెంట్స్ని అప్లోడ్ చేసేటప్పుడు మీరు ప్రతి అటాచ్మెంట్ ఏ ఫార్మేట్లో ఉన్నా పర్లేదు, ఇమేజ్ ఫార్మేట్ అంటే జేపీజీ ఫార్మేట్లో ఉన్నా పర్లేదు, లేదు అంటే పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నా పర్లేదు. ఒక పేజీలో ఉంటే ఇమేజ్ని అప్లోడ్ చేసేయచ్చు, లేదు 2-3 పేజీల్లో ఏపీజీఎల్ఐ ఉంటుంది, ఏపీజీఎల్ఐ బాండ్స్ ఉంటాయి. ఏపీజీఎల్ఐ బాండ్స్ని మీరు ఒక 2-3 పేజీలు 2-3 ప్రీమియం పెంచుకున్నప్పుడల్లా బాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఇమేజ్లో సరిపెట్టడం కుదరదు కాబట్టి దాన్ని 3 బాండ్స్ని ఒక పీడిఎఫ్ ఫైల్ కింద మార్చుకుని పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఈ ఫైల్కి సంబంధించినటువంటి విషయం అయితే ఇది. ఫైల్ ఒక ఎంబీని మించి జేపీజీ కానీ పీడిఎఫ్ కానీ ఒక ఎంబీని మించి ఉండకూడదు. మరి మనం స్కాన్ చేసేటటువంటి ఫైల్స్ 1 ఎంబీని మించి ఉంటాయి. పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఎలా కంప్రెస్ చేయాలి, ఇమేజ్ ఫైల్స్ అయితే ఎట్లా కంప్రెస్ చేయాలి. మీకు ఇమేజ్ ఫైల్స్ని ఫొటోస్ని కంప్రెస్ చేయడం ఎలా అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చూపించడం జరిగింది. మీకు ఈ నా వీడియోస్లో లిస్ట్లో చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో ఇమేజ్ కంప్రెసర్ అని చెప్పని మన మొబైల్లోనే మనకు కావాల్సిన సైజుకి ఇమేజ్ని ఎట్లా కంప్రెస్ చేసుకోవాలనేది ఒక వీడియో వివరంగా చెప్పడం జరిగింది. అది చాలా ఈజీ ప్రాసెస్. దాంట్లో మీరు కంప్రెస్ చేసినట్లయితే మనకు కావాల్సిన సైజుకి ఇమేజెస్ కంప్రెస్ అవుతాయి. అట్లాగే కొంతమంది మొబైల్లో యూజ్ చేయడం ఎందుకు, నేను సిస్టంలో కంప్రెస్ చేసుకుంటాను అనుకుంటే కనుక సిస్టంలో కూడా కంప్రెస్ చేసుకోవచ్చు. సిస్టంలో కూడా మనకు ఒక మంచి సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, పవర్టాయ్ ఇమేజ్ రీసైజర్. పవర్టాయ్ ఇమేజ్ రీసైజర్ అని చెప్పి ఒక మంచి యాప్ ఒకటి ఉంది. ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చిన రిజల్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది చూసారా, ఈ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఏ ఇమేజ్ మీదకి వెళ్ళినప్పటికి కూడా రైట్ బటన్ క్లిక్ చేస్తే మౌస్ రైట్ బటన్ క్లిక్ చేస్తే రీసైజ్ పిక్చర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ రీసైజ్ పిక్చర్ ఆప్షన్ ద్వారా మనం ఇమేజ్ని మనకు కావాల్సిన సైజుకి ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా, ఇది మొబైల్లో చేసుకుంటే ఏమన్నా క్వాలిటీ అటు ఇటుగా కొంచెం తగ్గచ్చేమో కానీ ఈ ఇమేజ్ రీసైజర్ యాప్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా సిస్టంలో అది మనం కంప్రెసర్ ఇంతకుముందు చెప్పింది ఫోన్లోది, మొబైల్ది, ఇది కంప్యూటర్ కోసం అన్నమాట. ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా మనం ఇమేజ్ని కంప్రెస్ చేసుకోవచ్చు. మీకు ఒకసారి ఒక ఇమేజ్ని కంప్రెస్ చేసి చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ స్కాన్డ్ ఇమేజ్ ఒకటి ఉంది, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. దీని ప్రాపర్టీస్ చూడండి ఒకసారి. 8.57 MB. ఈ ఇమేజ్ మీద మీకు ఎప్పుడైతే మీకు చెప్పాను సాఫ్ట్వేర్, ఈ ఇమేజ్ రీసైజర్ అనే యాప్ని ఈ సాఫ్ట్వేర్ని సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇమేజ్ మీదకి వచ్చి రైట్ బటన్ క్లిక్ చేస్తే
మీకు రీసైజ్ పిక్చర్స్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. ఈ రీసైజ్ పిక్చర్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో మీకు స్మాల్ సైజా, మీడియం సైజా, లార్జ్ సైజా, ఈ 3 సైజెస్లో ఏ సైజు కావాలితే ఆ సైజు కంప్రెస్ చేసుకోమని చెప్పిన అడుగుతుంది. లేదు మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్లో కస్టమ్ సైజు కూడా మనం కావాల్సిన సైజుకి మార్చుకోవచ్చు. మీరు లార్జ్ సైజులో 1 MB ఫైల్ అయితే మ్యాక్సిమం లార్జ్ ఫైల్లో మీకు 1 MB లోపలనే వచ్చేస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. మీకు స్కాన్డ్ ఫైల్ లార్జ్ అని చెప్పిన బ్రాకెట్లో లార్జ్ అని వచ్చింది చూడండి. 246 KBకి కంప్రెస్ అయింది. 8.57 MB ఉన్న ఫైలు 246 KBకి వచ్చింది. చూడండి 8.57 MB ఉన్న ఫైల్ యొక్క క్వాలిటీ ఇది. 246 MB ఉన్న ఫైల్ యొక్క క్వాలిటీ ఇది. మీరు ఏ విధమైన చేంజ్ అయినా చూసారా? ఏమీ లేదు. చక్కగా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మీకు కంప్రెస్ అయింది. సో సిస్టంలో యూజ్ చేసేవారు ఈ పవర్టై ఇమేజ్ కంప్రెసర్ సాఫ్ట్వేర్ని వాడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లాగే ఇది కంప్రెస్కి సంబంధించింది, ఇమేజ్ కంప్రెస్కి సంబంధించింది. అట్లాగే మనకి పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి. పీడిఎఫ్ ఫైల్స్ని ఎట్లా కంప్రెస్ చేసుకోవాలి అని చెప్పని ఓ డౌట్ ఉంటుంది. మీకు పీడిఎఫ్ ఫైల్ కోసం చాలా ఇబ్బంది పడి ఈ సాఫ్ట్వేర్ని వీటిని వాడేదానికంటే ఆన్లైన్ పీడిఎఫ్ కంప్రెసర్ అని చెప్పని చాలా ఉంటాయి. మీకు పీడిఎఫ్ కంప్రెసర్ అని చెప్పని చూసినట్లయితే పీడిఎఫ్ కంప్రెసర్లు ఆన్లైన్లో చాలా వస్తాయి మనకి. వీటిలో ఏది ఉపయోగించినా దాంట్లో పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేయడం, ఆటోమేటిక్గా అది కంప్రెస్ చేసి మనకు కావాల్సిన సైజుకి ఎంతో కొంత సైజుకి తగ్గించి కంప్రెస్ చేసి మనకి వెంటనే డౌన్లోడ్ లింక్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను సోడా పీడిఎఫ్ ఒకటి ట్రై చేశాను, పీడిఎఫ్ కంప్రెసర్ ఒకటి ట్రై చేశాను. అవి బాగానే పనిచేసినాయి. దాదాపు 2 MB ఉన్న ఫైల్స్ని 110 KBకి అట్లాగా తగ్గించేసినాయి. సో మీరు ఆన్లైన్ కంప్రెసర్స్ని కూడా ఉపయోగించవచ్చు పీడిఎఫ్ ఫైల్స్ విషయంలో. ఈ విధంగా ఫైల్ కంప్రెషన్ చేయొచ్చు. సరే, ఈ పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ వరకు ఓకే, ఎంప్లాయ్ డీటెయిల్స్ వరకు ఓకే. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ సంబంధించి మీరు ఈ 12 months బిఫోర్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్, 12 స్పౌజ్ ఇదైతే ఈ రెండు అవసరం లేదు. ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళకి ఇవి మామూలుగా లేటెస్ట్ ఫోటో ఒకటి యాజ్ పర్ ఎస్ఆర్లో మనం అట్టించిన ఫోటో కానీ లేదా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ టైంలో ఉన్న ఫోటో, ఈ రెండు కూడా అప్లోడ్ చేసేయండి. అట్లాగే ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. అట్లాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసాం. వాటికి సంబంధించిన అటాచ్మెంట్లు కూడా అప్లోడ్ చేసాం. అట్లాగే అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అవి కూడా ఎంటర్ చేసాం. హోమ్ టౌన్ డీటెయిల్స్, ఈ హోమ్ టౌన్ డీటెయిల్స్ అనేది మన సర్వీస్లో ఒకసారి అప్డేట్ చేయడం అనేది అవకాశం ఉందని చెప్పని మనం సబ్మిట్ చేసిన సబ్మిషన్ 1 కింద ఒకటి తీసేసుకుంది. అట్లాగే సబ్మిషన్ 2 కింద ఒకటి తీసుకుంటుంది. సో మీరు ఇది ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి, కంగారు పడద్దు. అట్లాగే అకౌంట్ డీటెయిల్స్, మన అకౌంట్ డీటెయిల్స్, ఆ పాస్బుక్ అవన్నీ కూడా అప్లోడ్ చేసుకోండి. అయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఒక ఎర్రర్ ఏంటంటే మన ఏపీజీఎల్ఐకి సంబంధించి ప్రీమియం ఏపీజీఎల్ఐ బాండ్ నెంబర్ ఒకటే ఉంటుంది, కానీ మనకి చివర ప్రిఫిక్స్ ఎల్ కానీ ఎమ్ కానీ మ్యాక్సిమం ఎల్ఏ ఉంటుంది. మనకి ఎల్ అనే లెటర్ పెట్టడానికి అవకాశం లేదు. ఈ లెటర్ని పెట్టడానికి ఇక్కడ అసలు ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. అట్లాగే ఒక ప్రీమియం ఉంటుంది, ప్రీమియంకి ఒక బాండ్ ఇస్తారు. నెక్స్ట్ మనం ప్రీమియం పెంచుకున్న తర్వాత ఇంకొక బాండ్ ఇస్తారు, పెంచుకున్న ప్రీమియంకి ఇంకో బాండ్ ఇస్తారు. అట్లా మనం ఎన్నిసార్లు పెంచుకుంటే అన్ని రకాల బాండ్స్, 3 సార్లు పెంచుకుంటే 3 రకాల బాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేయడానికి అవకాశం ఇవ్వకపోవలన ఎల్ అనే అక్షరాన్ని టైప్ చేయడానికి లేదు. అట్లాగే పోనీ అదక్కడ తీసేస్తే మన ఏపీజీఎల్ఐ బాండ్ నెంబరు దాదాపు 7 అంకెలతో ఉంటుంది. ఇక్కడ ఈ ఫీల్డ్లో 6 అంకెలను మాత్రమే ఎంటర్ చేయడానికి వాళ్ళు ఇచ్చారు. సో ఇది ఒక ఎర్రర్ ఉంది, వాళ్ళు ఇది కూడా సరి చేయాల్సి ఉంది. మన ఏపీజీఎల్ఐ బాండ్స్ అన్ని నెంబర్లు ఎంటర్ చేయాలి. నా ఏపీజీఎల్ఐ బాండ్ నెంబర్ 231344 అయితే 444 వరకే తీసుకుంది, పైన ఇంకా ఎక్స్ట్రా నెంబర్ తీసుకోలేదు. పైగా నాకు 3 బాండ్లు ఉన్నాయి, L231344, తర్వాత A అండ్ B అండ్ C, ఈ 3 కూడా ఎంటర్ చేయాలి. అట్లాగే నేను సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ 3 రకాల డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫైల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
మరి ఈ రకమైనటువంటి అవకాశం కూడా ఏపీజీఎల్ఏ విషయంలో ఈ నెంబర్ విషయంలో మనకి ప్రొవైడ్ చేయాల్సి ఉంది. ఈ విధంగా ఇవన్నీ చేసిన తర్వాత మనం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసామనుకున్న తర్వాత వ్యూ అండ్ కన్ఫర్మ్. అట్లాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ మీకు హైట్ అనేది దాదాపు మీరు అడుగుల్లో కొలుచుకుని ఉంటారు. 5 అడుగులు 6 అంగుళాలు లేదా ఇంకొకటి 5 అడుగులు. మనం ఇక్కడ అడుగుల్లో ఎంటర్ చేయడానికి లేదు, సెంటీమీటర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనికోసం మనకి హైట్ని ఒక మెజర్మెంట్ నుంచి ఇంకో మెజర్మెంట్కి ఎట్లాగా మార్చుకోవడం అనేది కూడా దానికి కూడా ఉన్నాయి. నేను ఇవన్నీ కూడా ఈ లింక్స్ అన్నీ కూడాను ఒక చోటకి చేర్చి మీకు ప్రొవైడ్ చేశాను ఒక లింక్లో. మీకు అది చూపిస్తాను ఇప్పుడు. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంచుతాను. మీకు ఈ లింక్లో ఈ సర్వీస్ బుక్ రిలేటెడ్ మ్యాటర్ అంతా కూడా ఉంచాను. దాని నుంచి ఉపయోగించుకొని మీరు ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, పేజ్ లోడ్ అయ్యే లోపల మీకు ఇక్కడ ఈ డీటెయిల్స్ చూపిస్తాను ఒకసారి. వ్యూ అండ్ కన్ఫర్మ్లోకి వెళ్ళిన తర్వాత నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశాను కాబట్టి వ్యూ అండ్ కన్ఫర్మ్లోకి వచ్చేసింది. కింద నాకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వమని చెప్పని సబ్మిట్ చేయమని చెప్పని కూడా మనకి మొత్తం అన్ని రకాల డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసినటువంటి అన్ని రకాల సేవ్ చేసిన డీటెయిల్స్ అన్నీ చూపించి సబ్మిట్ చేయడానికి వీలుగా వచ్చింది. ఓకేనా? అయితే ఇక్కడ మనకి బయోమెట్రిక్ డివైజెస్ నెట్ సెంటర్ వాళ్ళ దగ్గర అన్ని రకాల డివైజులు ఉంటాయి. దాదాపు మంత్రా డివైజ్ వాడుతూ ఉంటారు వాళ్ళు. సెక్యూజన్ మంత్రా ఈ రెండు ఎక్కువగా వాడుతూ ఉంటారు వాళ్ళు. మనకి ఏది వాడినా మనకి నష్టమేం లేదు. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వడమే కాబట్టి పైన ఉన్న ఆధార్ నెంబర్ని బట్టి బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళ దగ్గర డ్రైవర్స్ అవి ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. లేదా మీ సొంత కంప్యూటర్లో వాడుతున్నట్లయితే కనుక సొంత కంప్యూటర్లో ఈ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ డ్రైవర్స్కి సంబంధించిన పేజీని కూడా నేను ఇక్కడ ఉంచాను. ఈ సర్వీస్ బుక్ రిలేటెడ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ను ఉంచుతాను, చూసుకోండి. ఈ సర్వీస్ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక పేజీలో వచ్చేటట్టు పీడిఎఫ్ ఫైల్ ఒకటి ఉంది కదా, దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ పీడిఎఫ్ ఫైల్ ప్రింట్ తీసి మన పర్సనల్ డీటెయిల్స్ రాసుకోవచ్చు. అట్లాగే హైట్ క్యాల్కులేటర్, అడుగుల్ని మనకు కావాల్సిన సెంటీమీటర్లోకి మార్చేటటువంటి క్యాల్కులేటర్. ఇక్కడ నేను 5 అడుగుల 6 అంగుళాలు అనుకోండి, 5.6 అనగానే 170 సెంటీమీటర్స్. కాబట్టి నేను అక్కడ డీటెయిల్స్లో 170 సెంటీమీటర్స్ అని ఎంటర్ చేస్తాను. అట్లాగే ఏపీజీఎల్ఐ బాండ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం అదొక లింక్ ప్రొవైడ్ చేసాము. అట్లాగే ఇప్పుడు బయోమెట్రిక్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బయోమెట్రిక్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో స్టార్టెక్ కానీ, మంత్రా కానీ, మార్ఫో కానీ, ప్రెసిషన్ కానీ, సెక్యూజన్, వీటిలో ఏ డ్రైవర్స్ మీ దగ్గర ఉంటే కనుక, మీ సొంతంగా మీ ఇంట్లో ఉంటే కనుక వాటికి సంబంధించిన డ్రైవర్స్ని కూడా ఇవి ఈ లింక్ దగ్గర నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఏపీసీఎఫ్ఎస్ఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి లింకు. సో ఈ లింక్ ద్వారా మీరు మీకు కావాల్సినటువంటి బయోమెట్రిక్ డివైస్ యొక్క డ్రైవర్స్ని మాన్యువల్ చదువుకుంటూ జాగ్రత్తగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు వాడేది సెక్యూజన్ కానీ లేదా మంత్రా కానీ ఉంటాయి, ఈ రెండు వాడుకోండి. లేదు కొంతమందికి స్టార్టెక్ డివైజులు కూడా చాలామంది పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే చాలామంది దగ్గర స్టార్టెక్ డివైజులు స్కూల్లో ఉన్నాయి. స్కూల్లో చేసుకునే వాళ్ళు అయితే కనుక స్టార్టెక్ డివైస్కి సంబంధించి డ్రైవర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్లాగే ఇమేజ్ కంప్రెసర్కి సంబంధించిన లింకులు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. పీసీకి సంబంధించిన లింక్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇమేజ్ రేసైజర్ పవర్ టై వాళ్ళది, అది కూడా యాప్ లింక్ ఇవ్వడం, సాఫ్ట్వేర్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే మన మొబైల్కి సంబంధించి మొబైల్లో ఏ విధమైనటువంటి యాప్ను వాడాలి ఇమేజ్ కంప్రెసర్ కోసం అది కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఈ లింక్ను ఉపయోగించి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఈ లింక్ను ఉపయోగించుకుని మీరు వాడుకోండి. ఇట్లాగా ఈ బయోమెట్రిక్ డివైజుల్లో ఏదైతే ఉందో అది ఉపయోగించి బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇస్తే మీ డీటెయిల్స్ అనేవి కన్ఫర్మ్ అయ్యి మీ యొక్క డీడీఓకి చేరతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.